వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసిన రాజు. ఆప్షన్ 1 సముద్రగుప్తుడు, ఆప్షన్ 2 రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 కుమారగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వారిలో నవరత్నాలలో భాగం కాని వారు. ఆప్షన్ 1 కాళిదాసు, ఆప్షన్ 2 అమరసింహుడు, ఆప్షన్ 3 వరాహమిహిరుడు, ఆప్షన్ 4 ఆర్యభట్ట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు? ఆప్షన్ 1 సముద్రగుప్తుడు, ఆప్షన్ 2 కుమారగుప్తుడు, ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఫ్రెండ్స్, వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అనేది మిస్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు? ఆప్షన్ 1 మొఘల్స్థనీస్, ఆప్షన్ 2 హుయాన్సాంగ్, ఆప్షన్ 3 ఎన్స్టింగ్, ఆప్షన్ 4 ఫాహియాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫాహియాన్. నెక్స్ట్ క్వశ్చన్, అభిజ్ఞాన శకుంతలం గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 కాళిదాసు, ఆప్షన్ 2 అమరసింహుడు, ఆప్షన్ 3 విశాఖదత్త, ఆప్షన్ 4 వరారుచి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాళిదాసు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మగధను పాలించి వెళ్ళిన వైశ్య వర్గం ఏది? ఆప్షన్ 1 మౌర్యులు, ఆప్షన్ 2 గుప్తులు, ఆప్షన్ 3 కుషానులు, ఆప్షన్ 4 శాతవాహనులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి శాసనం. ఫస్ట్ 1 మెహ్రౌలి శాసనం, సెకండ్ 1 జునాగఢ్ శాసనం, థర్డ్ 1 ఏరన్ శాసనం, ఫోర్త్ 1 అలహాబాద్ శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏరన్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ 1 సముద్రగుప్తుడు, ఆప్షన్ 2 నరసింహగుప్తుడు, ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 శ్రీగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ 1 రుద్రమాదేవి, ఆప్షన్ 2 రజియా సుల్తానా, ఆప్షన్ 3 ప్రభావతి గుప్తా, ఆప్షన్ 4 వసంత సేన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రభావతి గుప్తా. వచ్చేసి, కింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ మాళవికాగ్నిమిత్రం, బృహత్, ఆప్షన్ బి బృహత్ సంహిత, ఆప్షన్ సి అమరకోశం, ఆప్షన్ డి నీతిసారం. ఫస్ట్ 1 వరాహమిహిరుడు, ఆప్షన్ 2 అమరసింహుడు, ఆప్షన్ 3 కాళిదాసు, ఆప్షన్ 4 కామాండకుడు. వీటిని జతపరచాలి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 ఏ 3కి కాళిదాసు, B1 బృహత్ సంహిత వరాహమిహిరుడు, C2 అమరకోశం అమరసింహుడు, D4 నీతిసారం కామాండకుడు.
ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలహాబాదు స్తంభ శాసనం రచించింది ఎవరు? ఆప్షన్ 1 అమరదేవుడు, ఆప్షన్ 2 యతివృషభుడు, ఆప్షన్ 3 హరిసేనుడు, ఆప్షన్ 4 రవికీర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హరిసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుడిని చేతిలో ఓడిపోయిన కంచిరాజు ఎవరు? ఆప్షన్ 1 హస్తివర్మ, ఆప్షన్ 2 మహేంద్రుడు, ఆప్షన్ 3 విష్ణుగోప, ఆప్షన్ 4 ఉగ్రసేన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విష్ణుగోప. నెక్స్ట్ క్వశ్చన్ అమరసింహుని అమరకోశం దేనిని వివరిస్తుంది? ఆప్షన్ 1 ఈ గ్రంథం రాజుల విజయాలను వివరిస్తుంది. ఆప్షన్ 2 ఈ గ్రంథం ఒక ప్రేమ కావ్యం. ఆప్షన్ 3 ఇదొక వ్యాకరణ గ్రంథం. ఆప్షన్ 4 ఇదొక నిఘంటువు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇదొక నిఘంటువు. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం? క్రీస్తు శకం 300, ఆప్షన్ 1, ఆప్షన్ 2 క్రీస్తు శకం 320, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 320, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 400. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రీస్తు శకం 320. నెక్స్ట్ క్వశ్చన్ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు? ఆప్షన్ 1 కుమారగుప్తుడు, ఆప్షన్ 2 స్కందగుప్తుడు, ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 భానుగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కుమారగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 కౌటిల్యుడు, ఆప్షన్ 2 విశాఖదత్త, ఆప్షన్ 3 మొగల్స్తనీస్, ఆప్షన్ 4 స్ట్రాబో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఒకరి దాడి గుప్త సామ్రాజ్య పతనానికి కారణం? ఆప్షన్ 1 శకులు, ఆప్షన్ 2 కన్యులు, ఆప్షన్ 3 కుషానులు, ఆప్షన్ 4 హూనులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హూనులు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో షకారి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ 3 స్కందగుప్తుడు, ఆప్షన్ 4 నరసింహగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ కాళిదాసు రచనల్లో తొలి రాయభార కావ్యం ఏది? ఆప్షన్ 1 కుమార సంభవం, ఆప్షన్ 2 ఋతుసంహారం, ఆప్షన్ 3 మేఘదూతం, ఆప్షన్ 4 రఘువంశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మేఘదూతం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో మ్లేచ్చులను ఓడించినట్లు తెలిపే స్కందగుప్తుని శాసనం ఏది? ఆప్షన్ 1 జునాగఢ్ శాసనం, ఆప్షన్ 2 ఎరాన్ శాసనం, ఆప్షన్ 3 మాండసోర్ శాసనం, ఆప్షన్ 4 మెహ్రాలి శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జునాగఢ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుని సాటిలేని మేటి వీరుడు అన్న చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 1 విఏ స్మిత్, ఆప్షన్ 2 మంజుందర్, ఆప్షన్ 3 ఆర్ఎస్ షర్,
ఆప్షన్ 4 రాయ్ చౌదరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మంజుందర్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త శకాన్ని ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 సముద్రగుప్తుడు, ఆప్షన్ 3 కుమారగుప్తుడు, ఆప్షన్ 4 స్కందగుప్తుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన చరిత్రలో రత్నసాగర, రత్నరంజన అనేవి ఆప్షన్ 1 గ్రంథాలయం, ఆప్షన్ 2 విద్యాలయం, ఆప్షన్ 3 కోశాగారం, ఆప్షన్ 4 న్యాయస్థానం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రంథాలయం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది? ఆప్షన్ 1 గుప్తుల్లో తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 ఓటమి ఎరుగని వీరుడు సముద్రగుప్తుడు, ఆప్షన్ 3 హూణులను ఓడించింది కుమారగుప్తుడు, ఆప్షన్ 4 రెండో చంద్రగుప్తుడి కాలం స్వర్ణయుగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హూణులను ఓడించింది కుమారగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి సముద్రగుప్తుని నాణెం కాదు? వీణ వాయిస్తున్నట్లుండే నాణెం, ఆప్షన్ 1, ఆప్షన్ 2 అశ్వమేధ ప్రతిమ ఉన్న నాణ్యం, ఆప్షన్ 3 గండ్రగొడ్డలి ప్రతిమ ఉన్న నాణ్యం, ఆప్షన్ 4 గురుత్మంతుని ప్రతిమ ఉన్న నాణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గరుత్మంతుని